పార్టీ కేంద్ర కార్యాలయంలో టెన్షన్ వాతావరణం పెరిగిపోతోందా? లోపల పనిచేసే స్టాఫ్ ని సైతం అనుమానపు చూపులు చూడాల్సి వస్తోందా? గతంలో ఎన్నడూ లేని కొత్త వాతావరణం అధినాయకత్వాన్ని కంగారు పెడుతోందా? ఎన్టీఆర్ భవన్ లో అసలేం జరుగుతోంది? పార్టీ అధిష్టానాన్ని కంగారు పెట్టే స్థాయిలో వచ్చిన ఆ మార్పులేంటి? లెట్స్ వాచ్. కాలానుగుణంగా ఎన్నికల స్టైల్ మారిపోతుంది. నేరుగా చేసే యుద్ధంతో పాటు తెర వెనక ఉండి పనిచేసే కనిపించని శత్రువులతో కూడా పోరాడుతున్నాయి రాజకీయ పార్టీలు. ప్రతి చోట అదే జరుగుతున్నా ఏపీలో ఇంకొంచెం ఎక్కువ అన్నట్టుగా ఉంది వ్యవహారం. ముఖ్యంగా వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలపై నిఘా పెరుగుతున్నాయట. తెర వెనక ఉండి వ్యూహాల కూతమిస్తున్న వారిని పట్టుకుంటే తాము లక్ష్యాన్ని చేరుకోవడం చాలా తేలికన్న ఉద్దేశంతో ఆపరేషన్ బ్యాక్ ఆఫీస్కు తెరలేపుతున్నాయట పార్టీలు. ఏపీలో ఇప్పుడు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై ఓ రేంజ్లో యుద్ధమే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకోవడంతో పాటు జాబితాలో మార్పులను విశ్లేషించడం ఇప్పుడు కీలకంగా మారింది. అధికార ప్రతిపక్షాల పరస్పర ఫిర్యాదుల ప్రకారం మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 60 నుంచి 70కు పైగా నియోజకవర్గాల్లో భారీ అవకతవకలకు ఆస్కారం ఉందనే చర్చ జరుగుతోంది. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10,000 ఓట్ల తేడాలొస్తున్నాయన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. పరిష్కరించే ప్రయత్నం జరుగుతున్నా రోజుకో రకం ఫిర్యాదుతో ఈసీకి క్యూ కడుతున్నాయి రాజకీయ పార్టీలు. దీనికి సంబంధించి తెర వెనకుండి ఈ వర్క్ చేసేదంతా బ్యాక్ ఆఫీస్ టీమే. ఈ పరిస్థితుల్లో తమ బ్యాక్ ఆఫీస్ టీంపై వైసీపీ నిఘా పెట్టిందని ఆందోళన పడుతున్నాయట టీడీపీ వర్గాలు. అందుకు కారణాలున్నాయంటున్నారు పార్టీ నేతలు. ఇటీవల వివిధ సందర్భాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి ఈసీని కలిసినప్పుడు ప్రెస్ మీట్లలో తమ బ్యాక్ ఆఫీస్లో పనిచేసే వారి పేర్లను చెప్పడం విని షాక్ అయ్యారట తెలుగుదేశం నేతలు. ఎక్కడా ఎక్స్పోజ్ అవ్వకుండా ఆఫీస్లో ఉండి గుట్టు చప్పుడు కాకుండా పనిచేసే వాళ్ల పేర్లు బయటకు రావడంతో కంగుతిన్నారట. పేర్లు బయటకు తెలవడమే కాకుండా వాళ్ల మీద ఫిర్యాదులు సైతం చేయడంతో ఎన్టీఆర్ భవన్ వర్గాలకు మైండ్ బ్లాంక్ అయిందంటున్నారు. ఆఫీస్ లోపల కామ్గా పనిచేసుకునే వారి మీద కూడా ఇంతలా నిఘా పెట్టారంటే అసలు పార్టీ ఆఫీస్ నుంచి ఎలాంటి రహస్యాలు బయటకు వెళ్తున్నాయోనని టెన్షన్ పడుతున్నారట టీడీపీ ముఖ్య నేతలు. ఇలా బ్యాక్ ఆఫీస్లో పనిచేసే వారిని నేరుగా టార్గెట్ చేస్తే పార్టీ వేసుకునే వ్యూహాలు బయటకొచ్చేస్తే ఎన్నికల టైంలో చాలా కష్టమంటున్నాయి టీడీపీ వర్గాలు. అందుకే ఇప్పుడు దీన్ని కౌంటర్ చేసుకోవడం ఎలాగన్న చర్చ మొదలైందట. మరి సైకిల్ పార్టీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో, రహస్యాలు బయటకు వెళ్లకుండా ఏం చేస్తుందో చూడాలి.